Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today in this session we are going to see Pratyutpatti Vyavastha, reproductive system. మరి ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇదేనే కాదు, మొత్తం మానవ అవయవ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా మానవ అవయవ వ్యవస్థల నుంచి మనకు బయాలజీ లోపల వచ్చేటువంటి 6 నుంచి 9 మార్కుల లోపల జనరల్గా మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను సిలబస్ అనాలిసిస్ లోపల 6 to 9 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది బయాలజీకి సంబంధించి. మరి ఈ 6 నుంచి 9 మార్కుల లోపల మనకు హాఫ్ ఆఫ్ ద మార్క్స్, సగం మార్కులకు పైగా 6 వచ్చాయి అనుకోండి, సుమారుగా 4 మార్కులు మనకు మానవ అవయవ వ్యవస్థలు అనేటువంటి టాపిక్ నుంచి వస్తాయి. మరి అందులోపల జీర్ణ వ్యవస్థ నుంచి మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ వరకు చాలా టాపిక్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సెషన్ లోపల మనము ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మరి ఏంటి ప్రత్యుత్పత్తి? వాట్ ఈస్ మీన్ బై రిప్రొడక్షన్? ప్రత్యుత్పత్తి అంటే అర్థం ఏంటి అంటే ఒక జీవి తనను పోలినటువంటి పిల్ల జీవిని ఉత్పత్తి చేయడం. సింపుల్. ఓకే, ఒక తల్లి జీవి తనను పోలి ఉన్నటువంటి పిల్ల జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, సో దీన్ని మనం సింపుల్గా ఏమంటాము అంటే ప్రత్యుత్పత్తి, ప్రతి ఉత్పత్తి అన్నమాట. ప్రతి అంటే కాపీ. ఏంటి కాపీ అంటే తల్లి జీవిని పోలి ఉన్నటువంటి పిల్ల జీవి అన్నమాట. ఉత్పత్తి అంటే ఏర్పాటు కావడం. ఓకే, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ప్రత్యుత్పత్తిని మనం బేసిక్గా 2 రకాలుగా వర్గీకరిస్తాం. సో ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, సో సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం మనం, సెక్సువల్ రిప్రొడక్షన్. రెండవది ఏంటి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, సో అలైంగిక ప్రత్యుత్పత్తి, సో ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ డిఫరెన్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సంయోగ బీజాలు లేదా బీజ కణాల యొక్క కలయిక ద్వారా ఈ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి సంయోగ బీజాలు లేదా బీజ కణాల యొక్క కలయిక ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడికి వచ్చేసరికి లైంగిక అంటే గుర్తుపెట్టుకోండి, లైంగిక కణాలు అంటే ఈ కణాల ద్వారా జరుగుతుంది. సో అలైంగిక ఆల్వేస్ ఇండికేట్స్ నో, లేదు, ఏం లేదు, లైంగిక లేదు అంటే ఏం లేవన్నట్లు, బీజ కణాల యొక్క కలయిక అనేది జరగదు. మరి ఏంటి బీజ కణాలు అంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి, బీజ కణాలు అంటే పురుషుల నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి శుక్రకణము మరియు స్త్రీల నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి అండము. సో స్పర్మ్ సెల్ అండ్ ఓవం, ఇవి రెండు కూడా కలిసి ఒక కొత్త కణం ఏర్పడుతుంది. దీన్ని జైగోట్, సంయుక్త బీజం అని చెప్పేసి అంటాం. ఓకేనా? కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాము? బీజ కణాలు అని చెప్పేసి అంటాం. మరి ఈ బీజ కణాలు శుక్రకణము, అండము ఈ లైంగిక ప్రత్యుత్పత్తి లోపల ఏర్పాటు కావడం జరుగుతుంది. మరి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసరికి ఎట్లాంటి బీజ కణాల యొక్క కలయిక అనేది జరగదు. ఓకే, మరి ఇక్కడ ఈ పిల్ల జీవులు ఏవైతే ఉన్నాయో అంటే లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల పుట్టినటువంటి పిల్ల జీవులు ఏవైతే ఉన్నాయో, సో ఇవి జీవ పరిణామం లోపల ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో ఎవల్యూషన్ అని చెప్పేసి అంటాం. సో జీవ పరిణామం లోపల, అదేవిధంగా జీవ వైవిధ్యం లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. సో జీవ పరిణామం అంటే అర్థం ఏంటి? మార్పు అన్నమాట. అంటే ఇక్కడ పుట్టినటువంటి పిల్ల జీవులు 100% తల్లి జీవులను పోలి ఉండవు. తల్లి లక్షణాలు ఉంటాయి, తండ్రి లక్షణాలు, 2 లక్షణాలు పిల్లల లోపల ఉంటాయి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ప్రకృతి లోపల జరిగేటువంటి మార్పులను సమర్థవంతంగా తట్టుకొని ఎదిగేటువంటి పిల్ల జీవులు మనకు ఈ ప్రత్యుత్పత్తి లోపల ఏర్పడతాయి. అదే ఇక్కడికి వచ్చినట్లయితే ఇందులోపల ఒక తల్లి జీవి నుంచి 100% పిల్ల జీవి ఏర్పడుతుంది. సో ఇది 100% పిల్ల జీవి తల్లి జీవిని పోలి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రత్యుత్పత్తి లోపలనైతే ఒక తల్లి జీవి, ఒకే తల్లి జీవి పాల్గొంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 2 తల్లి జీవులు పాల్గొంటాయి. సో పురుషులు పాల్గొంటారు, స్త్రీలు పాల్గొంటారు. ఇక్కడ పురుషులు స్త్రీలు అని చెప్పేసి తేడా లేదు, కేవలం ఒక తల్లి జీవి నుంచి ఒక పిల్ల జీవి ఏర్పడుతుంది. మరి ఏర్పాటైనటువంటి పిల్ల జీవి 100% తల్లి జీవిని పోలి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటే ఈ పిల్ల జీవిని మనం ఏమంటాం అంటే క్లోన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? క్లోన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ క్లోన్ను ఉత్పత్తి చేసే ప్రాసెస్ను మనం ఏమంటాము అంటే క్లోనింగ్ అని చెప్పేసి అంటాం.
మరి మీకు అందరికీ తెలుసు మొదటిసారిగా 1997 లోపల ప్రపంచం లోపలనే ఇయాన్ విల్మట్ అని చెప్పేసి శాస్త్రవేత్త, ఇయాన్ విల్మట్ అనే స్కాట్లాండ్ దేశం ఇతనిది. స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఇయాన్ విల్మట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపంచం లోపల మొదటిసారిగా క్లోనింగ్ ద్వారా డాలీ అని చెప్పేసి ఒక గొర్రె పిల్లను ఉత్పత్తి చేయడం జరిగింది. ఓకేనా? సో దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బి ఎగ్జామ్ లోపల చాలాసార్లు పరీక్షల లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో డాలీ అనేది ఒక గొర్రె పిల్ల, దీన్ని ఇయాన్ విల్మట్ అనేటువంటి శాస్త్రవేత్త ఉత్పత్తి చేశాడు. ఏ సంవత్సరం లోపల ఉత్పత్తి చేశాడు అంటే 1997. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్కాట్లాండ్. మరి ఏ ప్రాసెస్? క్లోనింగ్. క్లోనింగ్ అంటే అర్థం ఏంటి? పిల్ల జీవి 100% తల్లి జీవిని పోలి ఉండడము. ఓకే, ఇక్కడ 100% పోలిక ఉండదు కాబట్టి ఇవి సమర్థవంతంగా ఉంటాయి, జీవ పరిణామం లోపల ముఖ్య పాత్ర పోషిస్తాయి. మరి ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఏ విభజన జరుగుతుంది అంటే క్షయకరణ విభజన. సో మియాసిస్ అని చెప్పేసి అంటాం. సో మియాసిస్ క్షయకరణ విభజన ఈ ప్రత్యుత్పత్తిలో జరుగుతుంది. మీకు చెప్తాను నేను, మనకు కణశాస్త్రం ఉన్నది. క్షయకరణ విభజన అంటే ఏంటి, సమ విభజన అంటే ఏంటో మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి సమ విభజన జరుగుతుంది. సో దీన్ని మైటోసిస్ అని చెప్పేసి అంటాం. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమ విభజన ఏ ప్రత్యుత్పత్తి దశలో జరుగుతుంది అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. క్షయకరణ విభజన ఎవరి లోపల జరుగుతుంది అంటే లైంగిక ప్రత్యుత్పత్తి లోపల జరుగుతుంది. ఓకేనా? మరి ఇది అభివృద్ధి చెందిన జీవుల లోపల ఈ ప్రత్యుత్పత్తి కనబడుతుంది, ఇది అభివృద్ధి చెందని జీవుల లోపల ఈ ప్రత్యుత్పత్తి అనేది కనబడుతుంది. సో డెవలప్డ్ ప్రాసెస్ ఇది అండర్ డెవలప్డ్ ప్రాసెస్. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి అంటే వానపాము, కీటకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. అంటే కొంత అభివృద్ధి చెందినటువంటి జంతువులన్నీ కూడా మనకు లైంగిక ప్రత్యుత్పత్తికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో వానపాము, కీటకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. మరి ఇక్కడికి వచ్చినట్లయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రోటోజువా, పోరిఫెరా, సిలెంటిరేటా ఎట్సెట్రా. ఓకే, సో ప్రోటోజువా అనేటువంటి వర్గము, పోరిఫెరా అని చెప్పేసే వర్గము, సిలెంటిరేటా అని చెప్పేసే వర్గము, ఈ 3 వర్గాలు మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల మనకు జనరల్గా కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి ద్విధా విచ్ఛిత్తి అని చెప్పేసి, సో వీటిపైన కూడా మనకు ప్రశ్నలు రావడం జరిగింది. ద్విధా విచ్ఛిత్తి అంటే బైనరీ ఫిజన్ అని చెప్పేసి అంటాం. రెండవది కోరకీ భవనము, సో బడ్డింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జాంపుల్స్తో సహా. ఓకే, సో ద్విధా విచ్ఛిత్తి సింపుల్. విచ్ఛిత్తి అంటే అర్థం ఏంటి? విడిపోవడం. ఎన్ని భాగాలుగా విడిపోవడము? ద్విధ అంటే 2 భాగాలుగా విడిపోవడం. అంటే అర్థం ఏంటి? ఒక జీవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జీవి, ఒక తల్లి జీవి 2 సమాన భాగాలుగా ఈ విధంగా విడిపోయి 2 పిల్ల జీవులు ఈ విధంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్ల జీవులు 100% ఎవరిని పోలి ఉంటాయి అంటే తల్లి జీవిని పోలి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరిగే ప్రత్యుత్పత్తిని మనం ద్విధా విచ్ఛిత్తి అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అమీబా, బ్యాక్టీరియా, పేరామీషియం ఎట్సెట్రా. ఓకే, సో అమీబా, బ్యాక్టీరియా అండ్ పేరామీషియం, ఈ 3 జీవులు మనకు ద్విధా విచ్ఛిత్తికి ఎగ్జాంపుల్. దెన్ కోరకీ భవనం. కోరకాలు అంటే అర్థం ఏంటి అంటే చిన్న చిన్న మొగ్గల వంటి నిర్మాణాలు లేదా బుడిపెల వంటి నిర్మాణాలు. సో ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హైడ్రా, ఇది హైడ్రా అండి. సో హైడ్రా యొక్క కింది భాగంలో పక్క భాగం లోపల ఒక చిన్న బుడిపె వంటి నిర్మాణం ఇట్లా ఏర్పడుతుంది. బుడిపె లేదా మొగ్గ వంటి నిర్మాణం. ఈ బుడిపె లోపలికి ఆహార పదార్థాలు వెళ్ళడం వల్ల రోజు రోజుకి ఇది పెరిగి అల్టిమేట్గా కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త పిల్ల జీవి అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఇది బాగా పరిణతి చెందడం జరిగిందో అంటే మెచ్యూర్ కావడం జరుగుతుందో అప్పుడు ఇది తల్లి జీవి నుంచి విడిపోయి స్వేచ్ఛగా ఇది తన జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి సో ఇట్లా ఏర్పడే ప్రత్యుత్పత్తిని మనం ఏమంటాము అంటే కోరకీ భవనం అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి అంటే ఎగ్జాంపుల్స్ హైడ్రా మరియు ఈస్ట్ అని చెప్పేసి.
ఓకే, సో హైడ్రా అనేటువంటి జీవి మరియు ఈస్ట్ అనేటువంటి జీవి. రైట్, సో ఇది మరి కంప్లీట్గా మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మరి మానవుని లోపల ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది ఒకసారి మనం గమనిద్దాం. సో మానవుని లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. మానవ సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మరి ఇక్కడ మానవుని లోపల మేజర్గా ఒకటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా రెండవది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి ఇక్కడ ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మనకు ముష్కాలు ఉంటాయి. సో ఒక జత ముష్కాలు, కౌపరి గ్రంథులు, పౌరుష గ్రంథులు, ఇట్లా చాలా రకాల గ్రంథులు ఉంటాయి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూద్దాం, అవన్నీ అవసరం లేదు. సో ముష్కాలు ఒక జత ఉన్నాయి. మరి ఓవరాల్గా ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే ఆండ్రాలజీ అని చెప్పేసి అంటాం. ఆండ్రాలజీ. ఓకే, మరి ఇందులోపల ముష్కాలు ఏం చేస్తాయి ఇవి అంటే ఇవి శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఓకే, స్పర్మ్ సెల్స్ శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. మరి ఎట్లా ఉంటుంది అంటే సో ఇట్లా శుక్రకణం అనేది ఉంటుంది. మరి ఈ శుక్రకణం యొక్క కణం లోపల మనకు ఒక కేంద్రకం ఉంటుంది. రైట్, సో ఇది తల భాగము, ఇది మెడ భాగము, ఇది తోక. సో తోక అనేది కదలడానికి ఉపయోగపడుతుంది. మరి తల భాగం లోపల కేంద్రకం ఉంటుంది. దీని లోపల 23 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, 23 క్రోమోజోములు. కాబట్టి అంటే మానవుని లోపల జనరల్గా ప్రతి మానవుని యొక్క కణం లోపల ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంతంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, లేదా 23 పేర్స్ ఉంటాయి. మరి ఇక్కడ శుక్రకణం లోపల కేవలం 23 మాత్రమే ఉన్నాయి, 23 జతలు కాదు. మామూలుగా మన బాడీ లోపల ఉండే ప్రతి కణం లోపల ఎన్ని ఉంటాయి అంటే 46 క్రోమోజోమ్స్ లేదా 23 జతలు ఉంటాయి. కానీ ఇక్కడ 23 మాత్రమే ఉన్నాయి. అంటే మామూలు క్రోమోజోమ్ల సంఖ్యతో పోల్చితే ఇక్కడ సగం ఉంటాయి. అంటే కాబట్టి సో దీన్ని మనం ఏమంటాం అంటే ఏకస్థితి అని చెప్పేసి అంటాం. కాబట్టి శుక్రకణం యొక్క స్థితి ఏది అంటే హ్యాప్లాయిడ్, ఏకస్థితి అంటాం. ఇక్కడ డబుల్ ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వయస్థితి అని చెప్పేసే పేరుతో, డిప్లాయిడ్ అని చెప్పేసే పేరుతో మనము పిలుస్తాం. మరి ఇక్కడ ఈ కేంద్రకం ఏదైతే ఉందో ఇందులో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. శుక్రకణం ఇదంతా కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ను ఈ విధంగా కలిగి ఉన్నది కదా. మరి ఎప్పుడైతే ఈ శుక్రకణాలు ముష్కాల నుంచి విడుదల కావడం జరిగిందో అవి ఎక్కడికి వెళ్తాయి? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరుగుతుంది. మరి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే గైనికాలజీ అని చెప్పేసి అంటాం. సో గైనికాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మరి ఇందులోపల ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి, ఓవరీస్ అని చెప్పేసి అంటాం, స్త్రీ బీజ కోశాలు. సో ఒక జత ఫాలోపియన్ నాళాలు ఉంటాయి, ఒక గర్భాశయం ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి నిర్మాణాలు మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల కనబడతాయి. ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఒక గర్భాశయం అనేది మనకు ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల కనబడుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ స్త్రీ బీజ కోశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్త్రీ బీజ కోశం అనుకోండి, ఇట్లా ఉంది. సో ఇక్కడ నుంచి మనకు అల్టిమేట్గా ఎప్పుడు ఏం రిలీజ్ అవుతుంది అంటే ఒక అండము లేదా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎన్ని రోజులకు ఒకసారి రిలీజ్ అవుతుంది? జనరల్గా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ప్రతి నెల ఋతుచక్రం అనేది జరుగుతుంది. ప్రతి నెలకు ఒకసారి ఏం జరుగుతుంది? ఋతుచక్రము. సో మెన్స్ట్రువల్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఈ ఋతుచక్రం జరగడానికి FSH, LH అండ్ ఈస్ట్రోజన్ ఇట్లాంటి హార్మోన్స్ ఉపయోగపడతాయి. మనకు అంతఃస్రావిక వ్యవస్థ అనేది కూడా ఉన్నది, అక్కడ హార్మోన్స్ ఏంటో మనం చూసాం. FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్
అండ్ ఈస్ట్రోజన్. ఈ హార్మోన్స్ వల్ల మనకు ప్రతి నెలకు ఒకసారి స్త్రీల లోపల ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల జరిగే మార్పుల చక్రం ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఋతుచక్రం అని చెప్పేసి అంటున్నాం. మరి ఋతుచక్రం జరిగిన తర్వాత 14వ రోజుకి, ఓకే, ఋతుచక్రం జరిగిన 14వ రోజుకి 14th డే రోజున ఈ అండం అనేది విడుదలవుతుంది. ఎట్లా విడుదలవుతుంది? అండం ఎక్కడ తయారవుతుంది జనరల్గా అంటే ఇది గ్రాఫియన్ పుటిక అనే ప్రదేశం ఏదైతే స్త్రీ బీజకోశాల లోపల ఉన్నదో, సో ఈ గ్రాఫియన్ పుటిక పగిలి అల్టిమేట్గా 14వ రోజున ఈ అండం అనేది విడుదలవుతుంది. మరి పగిలిపోయిన తర్వాత ఈ గ్రాఫియన్ పుటికను మనం ఏమంటాం అంటే దీన్ని కార్పస్ ల్యూటియం అని చెప్పేసి అంటాం. ఓకే, సో పగిలిపోయినటువంటి గ్రాఫియన్ పుటికను కార్పస్ ల్యూటియం అని చెప్పేసి అంటాం. మరి ఈ విధంగా అండము విడుదల చేయబడేటువంటి ప్రాసెస్ను మనం ఏమంటాము? అండోత్సర్గం అని చెప్పేసి అంటాం. అండం విడుదల చేయబడేటువంటి ప్రక్రియను అండోత్సర్గము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మరి జనరల్గా ఈ అండోత్సర్గము లేదా అండం విడుదల చేయబడేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మెచ్యూర్ కావడం జరుగుతుందో, ఎప్పుడైతే పిల్లలు మెచ్యూర్ కావడం జరుగుతుందో, సో అప్పుడు ఈ అండోత్సర్గం అనేది స్టార్ట్ అవుతుంది. మరి అండోత్సర్గము జరిగేటువంటి దశను మనం ఏమంటాం అంటే మోనార్క్ అని చెప్పేసి అంటాం. సో మోనార్క్ అంటే అర్థం ఏంటి? 13-14 ఇయర్స్ తర్వాత అమ్మాయిల లోపల ఈ అండాలు ప్రతి నెలకు ఒకటి చొప్పున విడుదల కావడం జరుగుతుంది. ఈ దశను మనం ఏమంటాము? మోనార్క్ అంటాం. మరి 45 to 55 ఇయర్స్ మధ్య వయస్సు లోపల ఈ అండాల ఉత్పత్తి తగ్గి అండోత్సర్గం జరగదు. మరి ఇట్లాంటి దశను మనం ఏమంటాము? మోనోపాజ్ దశ అంటాం. ఓకే, మోనోపాస్ అంటే అండాలు విడుదల కానటువంటి దశ, మోనార్క్ అంటే అండాలు విడుదలయ్యేటువంటి దశ. మరి ఈ విధంగా ఈ అండోత్సర్గం అనేది జరుగుతుంది 14 డేస్ తర్వాత. దేని తర్వాత? ఋతుచక్రం జరిగిన తర్వాత. మరి ఇక్కడ అండం యొక్క స్ట్రక్చర్ లోపల కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం లోపల కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి అండం కూడా ఏ స్థితిలో ఉంటుంది అంటే ఏకస్థితి. ఓకేనా? సో శుక్రకణములో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, అండము లోపల కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. శుక్రకణాన్ని ఏకస్థితిక కణం అంటున్నాం, అండాన్ని కూడా మనము ఏకస్థితిక కణం అని చెప్పేసి అంటాం. మరి ఇప్పుడు రెండు కూడా రెడీ అయ్యాయి అంటే శుక్రకణం ఉన్నది, అండం అందుబాటు లోపల ఉన్నది. మరి ఎప్పుడైతే పురుషులు శుక్రకణాలు విడుదల చేయడం జరుగుతుందో, విడుదలైనటువంటి శుక్రకణాలు ఎక్కడికి వెళ్తాయి అంటే సో ఇక్కడ ఫాలోపియన్ నాళాల లోపలికి వెళ్తాయి. మరి విడుదల స్త్రీ బీజ కోశాల లోపల ఉత్పత్తి చేయబడినటువంటి అండము కూడా ఎక్కడికి వస్తుంది? ఫాలోపియన్ నాళం లోపలికి. పురుషుల నుంచి విడుదల చేయబడినటువంటి శుక్రకణాలు కూడా ఎక్కడికి వెళ్తాయి? ఫాలోపియన్ నాళం లోపలికి. కాబట్టి ఇప్పుడు ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళము. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన గత ఆర్ఆర్బి లోపల కొన్ని చాలాసార్లు ప్రశ్న రావడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫాలోపియన్ నాళం లోపల మానవునికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది? ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే ఫలదీకరణ జరుగుతుంది. మరి ఈ ఫలదీకరణ లోపల శుక్రకణము దేంతో కలుస్తుంది? అండంతో కలుస్తుంది. శుక్రకణంలో ఎన్ని క్రోమోజోమ్స్? 23. అండంలో ఎన్ని క్రోమోజోమ్స్? 23. సో ఈ రెండు కలిసి కొత్త కణం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటున్నాం? జైగోట్స్ అంటే సంయుక్త బీజం అంటున్నాం. మరి సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 46. లేదా దీన్నే మనం ఏమంటాం? 23 పేర్స్ అంటాం. 23 జతలు లేదా 46 క్రోమోజోములు. మరి కాబట్టి ఈ జైగోట్ అనేది ఏ స్థితి లోపల ఉన్నట్టుగా మనం భావించవచ్చు? ద్వయస్థితి. 23 ఉంటే ఏకస్థితి. సో ఏక ప్లస్ ఏక ఇజ్ ఈక్వల్స్ టు ద్వయస్థితి అన్నట్టు లెక్క. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ సంయుక్త బీజం నుంచి అల్టిమేట్గా దీన్ని 3 నెలల దశ లోపల ఏమంటాం అంటే భ్రూణము, ఫీటస్ అని చెప్పేసి అంటాం. సో అల్టిమేట్గా 9 నెలల సమయం లోపల మనకు శిశువుగా బయటకు రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా అంటే సంయుక్త బీజం ఏర్పాటైన తర్వాత ఒక 5 to 6 డేస్ లోపల మధ్యలో పిండం ఏర్పడుతుంది, ఎంబ్రియో.
మరి ఈ పిండం ఏదైతే ఉందో అది దేనికి అతుకుతుంది? గర్భాశయానికి. సో పిండం అనేది తల్లి యొక్క గర్భాశయ గోడకు అతికి అభివృద్ధి చెందడం జరుగుతుంది. 9 నెలలు అభివృద్ధి చెంది 9 నెలల తర్వాత శిశువు బయటకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ పిండము అభివృద్ధి చెందేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి చదివే శాస్త్రాన్ని మనం ఎంబ్రియాలజీ. సో ఎంబ్రియాలజీ, ఎంబ్రియో అంటే పిండం, ఎంబ్రియాలజీ అంటాం, లేదా పిండోత్పత్తి శాస్త్రం అని చెప్పేసి అంటాం. మరి ఈ ఎంబ్రియాలజీ పైన అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. కాబట్టి అరిస్టాటిల్ మనం ఏమంటాము? పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అని చెప్పేసి అంటాం. మరి మొక్కల లోపల పిండాల పైన అత్యధికంగా పరిశోధన చేసింది ఎవరు అంటే స్ట్రాస్బర్గర్. ఓకే, స్ట్రాస్బర్గర్. కాబట్టి మొక్కల పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే స్ట్రాస్బర్గర్. ఓవరాల్గా పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్. మరి మన భారతదేశం లోపల ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, అతని పేరు ఏంటి అంటే పంచానన్ మహేశ్వరి. పంచానన్ మహేశ్వరి. మరి ఈ పంచానన్ మహేశ్వరి అనే శాస్త్రవేత్త భారతదేశం లోపల మొక్కల పిండాలపైన పరిశోధన చేశాడు. కాబట్టి ఇతని ఏమనొచ్చు మనం అంటే భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని చెప్పేసి అంటాం. ప్రపంచ మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు స్ట్రాస్బర్గర్, భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు పంచానన్ మహేశ్వరి. ఓకేనా? మరి ఈ పిండాన్ని మీరు చూసినట్లయితే, ఇక్కడ ఈ పిండాన్ని మీరు గమనించినట్లయితే గర్భాశయ గోడకు అతుకుతుంది అని చెప్పేసి అంటున్నాను. మరి ఏ విధంగా అతుకుతుంది అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ పిండం అనేది ఇట్లా గర్భాశయం యొక్క గోడకు ఈ విధంగా అతికింది. మరి అతికినటువంటి పిండాన్ని కప్పుతూ కొన్ని పొరలు ఉంటాయి, రైట్? సో ఇట్లా పొరలు ఉంటాయి. సో పిండాన్ని, దిస్ ఈస్ ఎంబ్రియో, పిండాన్ని ఇమీడియట్గా కప్పుతూ ఉండేటువంటి పొరను మనం ఏమంటాం అంటే ఉల్బము, దట్ ఈస్ ఆమ్నియాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి పిండానికి ఉల్బానికి మధ్యలో ఇట్లా ద్రవరూప పదార్థం ఉంటుంది, దీన్ని ఉల్బ ద్రవం అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. అదేవిధంగా తల్లి యొక్క గర్భాశయ గోడకు పిండానికి మధ్యలో ఒక తాడు వంటి నిర్మాణం ఉన్నది ఇట్లా. సో ఈ తాడు వంటి నిర్మాణము ఆహారాన్ని, ఆక్సిజన్ను తల్లి నుంచి శిశువుకి లేదా పిండానికి సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈ తాడు వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే జరాయువు అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్, దీనిపైన కూడా మీకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో జరాయు ఏం చేస్తుంది? తల్లి నుంచి శిశువుకి లేదా పిండానికి ఆహారము మరియు ఆక్సిజన్ను సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ పిండము రోజు రోజుకి ఈ విధంగా పెరిగి 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 అల్టిమేట్గా శిశువుగా బయటకు వస్తుంది. ఓకేనా? మరి ఈ విధంగా శిశువు కంప్లీట్గా అంటే ఫలదీకరణ జరిగినప్పటి నుంచి శిశువు జన్మించే వరకు అంటే 9 నెలలు కదా, ఈ మధ్య కాలాన్ని మనం ఏమంటాము అంటే గర్భావధి కాలం అని చెప్పేసి అంటాం. ఏమంటాము? గర్భావధి కాలము. సో జెస్టేషన్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఇది మానవుని లోపల ఎంత ఉన్నది? 270 to 280 డేస్ అన్నమాట. మరి ఇంపార్టెంట్, అపోజం అనేటువంటి ఒక జీవి ఉన్నది, జంతువు, దీని లోపల జస్ట్ 12 డేస్ మాత్రమే, 12 రోజులు మాత్రమే. అదే మీరు ఎలుకను గమనించినట్లయితే ఎలుక లోపల 21 డేస్ అన్నమాట. అదే కుందేలును మీరు చూసినట్లయితే కుందేలు లోపల 30 to 32 డేస్, 30 నుంచి 32 రోజులు. మరి అత్యధికంగా గర్భావధి కాలం కలిగి ఉన్నటువంటి జంతువు ఏనుగు. సో ఇది 600 to 660 డేస్. సో ప్రపంచం లోపల అధికంగా గర్భావధి కాలాన్ని కలిగి ఉన్నటువంటి జంతువు ఏనుగు. మానవు లోపల ఎంత ఉన్నది? 270 to 280 డేస్. అతి తక్కువగా ఎవరి లోపల ఉన్నది? జస్ట్ 12 డేస్ అపోజం అనేటువంటి జంతువు. ఎలుక లోపల 21 డేస్, కుందేలు లోపల 30 రోజులు నుంచి 32 రోజులు. ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ గర్భం లోపల ఈ శిశువు డెవలప్ అవుతా ఉన్నప్పుడు మరి అప్పుడప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ జనరల్గా ఈ గర్భాశయం ఏదైతే ఉందో అందులోపల డెవలప్ అవుతా ఉన్నప్పుడు మరి పుట్టే శిశువు ఆడన మగన అని తెలుసుకోవాలి. సో ఇట్లా తెలుసుకునేటువంటి అంశాన్ని మనం ఏమంటాం అంటే లింగ నిర్ధారణ అంటాం. సో సెక్స్ డిటర్మినేషన్ అని చెప్పేసే పేరుతో పిలుస్తాం. లింగ నిర్ధారణ. లింగము అంటే అర్థం ఏంటి? సెక్స్ అంటే ఆడన మగన అని చెప్పేసి. మరి ఏ విధంగా తెలుసుకుంటాం? దీనికోసం ఒక పరీక్ష చేస్తాం.
ఇక్కడ పిండానికి ఉల్బానికి మధ్యలో ఉల్బ ద్రవం ఉంది కదా, ఉల్బ ద్రవాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఉల్బ ద్రవాన్ని పరీక్షించి పుట్టే శిశువు ఆడన మగన అని తెలుసుకునేటువంటి ప్రక్రియను ఆమ్నియోసెంటసిస్ అని చెప్పేసి అంటాం. మరి ఏ విధంగా చేస్తారు జనరల్గా? మనకు ఇక్కడ శుక్రకణం లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో మనకు తెలుసు. ఎన్ని? 23. దెన్ ఇది శుక్రకణం ఇంటూ అండంలో ఎన్ని ఉంటాయో మనకు తెలుసు, 23. మరి ఇక్కడ ఈ 23rd క్రోమోజోమ్ ఏదైతే ఉందో, 23rd క్రోమోజోమ్ ఉంది కదా, 23rd క్రోమోజోమ్ ఇక్కడ ఎక్స్ అయినా కావచ్చు, వై అయినా కావచ్చు. అంటే పురుషుని లోపల 23వ క్రోమోజోమ్లు రెండు రకాలుగా ఉండొచ్చు. ఎక్స్ క్రోమోజోమ్ అయినా ఉండొచ్చు, వై క్రోమోజోమ్ అయినా ఉండొచ్చు. అదే స్త్రీల లోపల 23వ క్రోమోజోమ్ అనేది, 23వ జత క్రోమోజోమ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఎక్సే. ఓకేనా? ఇప్పుడు పురుషుల నుండి విడుదల చేయనటువంటి శుక్రకణం లోపల ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది, రెండు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రకణం లోపల ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంది అనుకోండి. అప్పుడు ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఎవరితోని కలుస్తుంది? అండంలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో కలుస్తుంది. కాబట్టి XX కలిస్తే మనకు XX. సో XX అనేది ఎవరికి సంబంధించినది అంటే ఆడ శిశువు. ఏ శిశువు జన్మించే అవకాశం ఉంది? ఆడ శిశువు జన్మించే అవకాశం అనేది ఉన్నది. అట్లా కాకుండా ఒకవేళ శుక్రకణంలో వై క్రోమోజోమ్ ఉన్నది అనుకోండి. సో వై ఎక్స్తో కలుస్తుంది, XY అనేది కాంబినేషన్. కాబట్టి ఇది వై ఉన్నది అంటే తప్పనిసరిగా అది మగ శిశువు. ఓకేనా? సో శుక్రకణం లోపల ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే పుట్టే శిశువు ఆడ, శుక్రకణం లోపల వై క్రోమోజోమ్ ఉంటే పుట్టే శిశువు మగ. సో ఈ అంశాన్ని మనం ఏమంటాము అంటే లింగ నిర్ధారణ అని చెప్పేసి అంటాం. మరి దీన్ని తెలుసుకోవడం కోసము ఏ పరీక్ష చేస్తాం? మనము ఆమ్నియోసెంటసిస్ అనే పరీక్షను మనం చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇది జనరల్గా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి పరిస్థితి. సో ఇందులో అప్పుడప్పుడు ఈ గర్భాశయం ఉంది కదా, గర్భాశయాన్ని తొలగిస్తూ ఉంటారు స్త్రీల నుంచి. మరి గర్భాశయాన్ని తొలగించేటువంటి సర్జరీని మనం ఏమంటాం అంటే హిస్టరెక్టమీ అని చెప్పేసి అంటాం. హిస్టరెక్టమీ. అదేవిధంగా మీరు ఈ మధ్య కాలం లోపల చూస్తుంటారు, అద్దె గర్భం అనే కాన్సెప్ట్ వచ్చింది. మరి అద్దె గర్భాన్ని టెక్నికల్గా మనం ఏమంటాం అంటే సరోగసీ అని చెప్పేసి అంటాం. అద్దె గర్భాన్ని ఏ విధంగా పిలుస్తాము? సరోగసీ అని చెప్పేసి అంటాం. మరి అప్పుడప్పుడు స్త్రీకి పురుషునికి జంతువు లోపల ఫ్యూజ్ చేస్తారు, సంకరణం చేస్తూ ఉంటారు. మరి ఎట్లా చేస్తూ ఉంటారు? ఒకసారి మీరు చూడండి. జంతువుల యొక్క సంకరణం లోపల ఎట్లాంటి యానిమల్స్ మనకు వస్తాయో ఒకసారి చూడండి. జనరల్గా రెండు రకాల జంతువులది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి మగ గాడిద ప్లస్ ఆడగుర్రం. సో మగ గాడిద, ఆడగుర్రము ఇవి రెండు సంకరణం చేసినట్లయితే పుట్టే శిశువు ఏదైతే ఉందో సో దాన్ని మనం ఏమంటాం అంటే మ్యూల్ అని చెప్పేసి అంటాం. అంటే కంచర గాడిద అంటారు. మ్యూల్, కంచర గాడిద అంటాం. అట్లా కాకుండా మగ గుర్రం ఇంటూ ఆడ గాడిద, సో దీన్ని హెన్నీ అని చెప్పేసి అంటాం. హెన్నీ. ఓకేనా? మగ గాడిదను ఆడ గుర్రంతో మనం సంకరణం చేసినట్లయితే పుట్టే శిశువు పేరు కంచర గాడిద లేదా మ్యూల్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మగ గుర్రాన్ని ఆడ గాడిదతో మనం సంకరణం చేసినట్లయితే పుట్టే శిశువుని ఏమంటాము? హెన్నీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మగ పులి ఇంటూ ఆడ సింహం. సో మగ పులిని ఆడ సింహంతో సంకరణం చేసినట్లయితే సో ఇక్కడ మగ పులి మగది కాబట్టి టైగాన్ అని చెప్పేసి అంటాం. టైగాన్ అంటే టైగర్ ప్లస్ లయన్. మగను మీరు ఇక్కడ ఎక్కువగా చూడాలి. మగ టైగర్ అంటే మేల్ టైగర్ అండ్ ఫీమేల్ లయన్, టైగాన్. అట్లా కాకుండా మగ సింహం ప్లస్ ఆడ పులి, దీన్ని లైగర్ అని చెప్పేసి అంటాం. అంటే లయన్ ప్లస్ టైగర్ ఈజ్ ఈక్వల్స్ టు లైగర్. ఓకే? మగ సింహము ఆడపులి లైగర్, మగ పులి ఆడ సింహం టైగాన్. ఓకేనా? సో ఇది మరి కంప్లీట్గా మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే? సో నెక్స్ట్ సెషన్ లోపల మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.